సూపర్ ఉందిరా పూరి. ఈ డ్రెస్ లో ఇంకా సూపర్ ఉంది. ఏంద్రా నన్ను చూసి విసిరేస్తున్నావు? చెప్పు తెగుతుంది. ఏ అంత పోతుంది నీ చెప్పు? కొత్తదే గాని నిన్ను కొడితే తెగుతుంది. అంత అగ్గుది ఎందుకు అనుకున్నావు? అగ్గుదేంద్ర పడుకో, నీకు ఎట్లా కనిపిస్తా? నీకే మస్తున్నావు, అందుకేగా నిన్ను చూసి విదిలేసింది. బలిసింది అరా పడుకో. తర్వాత ఒకటే పీసు హైబ్రిడ్ పిల్లవాను. నువ్వు సాయి పల్లవి నన్ను వరం తేజనా? మన కైట్ చెడు కాదు కానీ పో సపరేట్గా వేడికి. బొక్క ఎరగొడతా. ఏ అబ్బా ఆగు, తిట్టి తిట్టి అలసిపోయినట్టు కానీ ఎండ బాగా కొడుతుంది, తిని పండుకపో. నిన్ను కళ్ళకత్తా పోరా. పోరా అనగానే పోవడానికి నేను పోరం పోకుంది అనుకున్నావా? గణేష్ గారు ఇక్కడ లోకల్, అప్పనపల్లి, దుబ్బాక మండలం, సిద్దిపేట డిస్టిక్. నిన్ను చూడంగానే ఇష్టపడ్డా. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. పెళ్లి చేసుకుందామన్నా సరే, లేచిపోదామన్నా సరే, ఏదైనా ఓకే. బాగున్నావా అక్క? బాగున్నానే. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాక. ఎప్పుడు వచ్చినావు? పొద్దుగాలనే వచ్చిందే. అయితే మే కానీ బావ మంచిగా ఉన్నాడా? బావకేంది బంగారం మంచిగా ఉండు. ఏందక్క అంత పక్కగా అయినావు? ఆరోగ్యం ఇట్లా మంచిగా ఉంటలేదా? ఏ నా పనానికి ఏందే, బంగారం వాళ్ళు ఉన్నా. డైటింగ్ చేస్తున్నా. రోజు రాత్రి 2 రొట్టెలు తింటున్నా, గోధుమ రొట్టెలు. ఇదేంది? నేను ఉత్తగంటే ఇది నిజంగానే అనుకుంటాందా ఏంది? రాత్రి 2 రొట్టెలు తింటది, పొద్దున్న అయితే 10 ప్లేట్ల పూరీలు తింటది. దీని ముఖానికి డైటింగ్ అట. నేనేదో వట్టిగా అంటే ఇదేదో అనుకున్నట్టుందిలే. సరే కానీ తిన్నవానే అక్క? తిన్నా చెల్లే. సరే నాకు బాగా పోయితోంది, నేను నీళ్ళు తెచ్చుకుంటానే. పో తెచ్చుకోపో, ఇంట్లోకి పోయి చల్ల నీళ్ళు తెచ్చుకో. ఫ్రిడ్జ్లో గిలాసులో ఏం తాగుతావు? నేను కూర్చుంటా. తెలిసేపు ఏమన్నా ఆడుకుందాం దా చెల్లె. అమ్మ బాప వచ్చిరాక. అవునే అక్క, అమ్మ బాపు కనబడతలేరు, ఎటు వెళ్ళే? ఊరికి పోయిర్రే నేను రాగానే. నువ్వు వచ్చినావని తెలిసినాక కూడా పోయిల్లానే? అమ్మమ్మ వాళ్ళ ఏదో మంచి సంబంధం ఉందంటే తాత ఫోన్ చేయగానే ఇక మంచి పనికి లేట్ ఎందుకు అని ఆయనతో పోయిర్రు. మరి రాత్రి అటే ఉంటాం బిడ్డ, పొద్దుగాల లేచేస్తా అని చెప్పిర్రు. సంబంధం ఎవరికి? ఇంకెవరకు? నాకే. మరి బావా? ఏ బావా పాతగా అయిండు, అందుకే కొత్త పెళ్లి చేసుకుందామని. ఏ ఊకోవే అక్క, ఊకెప్పుడు చూసినా జోకులు చేసుకుంటూ కూర్చుంటావు. మరి ఇంకెవరున్నారా ఇంట్లో? పెళ్లి కావాల్సిన వాళ్ళు నువ్వు తప్ప విడ్డూరంగా అడుగుతావు. నేను అప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. ఇంకెప్పుడు చేసుకుంటావే? నీ మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని అమ్మ నాన్నకు మంచి పేరు తెచ్చినాక అప్పుడు చేసుకుంటా. అప్పటి వరకు పెళ్ళి అనే టాపికే నా దగ్గర రావద్దు. హలో, బాపు గిట్లా ఆ సంబంధం గిట్లా నచ్చింది అనుకో, ఒక్కటే నెలలో లగ్గం చేస్తాడు. అప్పుడు చదివి ఇక పీడ పోతుంది ఇక. అవును, ఇప్పటికే మా నాన్న అంత సైక్ చేస్తాడు. ఈ సంబంధం నిజంగానే నచ్చి నాకు తొందరగా పెళ్లి చేసి పంపిస్తేనే నా బతికేం కావాలి? అమ్మో, నేనేం చేయాలి? ఏం చేద్దాం నేను? మా అయ్య ఈ గవర్నమెంట్ నౌకర్ అని చెప్పి సంబంధం ఓకే ఇస్తే నా పరిస్థితి ఏం కావాలి? ఏందో ఏమో, ఈ సంబంధం ఎట్లా తప్పించుకోవాలనో ఏమో నాకేం అర్థమవుతలేదు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది సృజన. ఏడికి పోయినావు? ఏడికి లేదు, మా తాతకు బాయికాడికి సర్దించడాని పోయినా. అవునా? తిన్నావా సృజన? తిన్నా గానీ నాకేం మనసులో పడతలేదు. ఎందుకు? ఏమైంది? ఏం కాలేదు గాని నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం తెలుసా. ఎందుకు చేసుకోను?
ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటా. చేసుకుంటావు గాని ఏ మధ్యలో కానేంది సృజన, చెప్పురా. మా ఇంట్లో వాళ్ళతో వచ్చి మాట్లాడతావా నువ్వు? అదెంత పని, చిటికెలో మాట్లాడి మీ అమ్మను మీ బాపును ఒప్పిస్తా. ఒప్పించడం అంత ఈజీ అని నువ్వు అనుకుంటాను. ఆల్రెడీ మా నాన్న గవర్నమెంట్ జాబ్ అబ్బాయిని చూసి ఓకే చేసేసిండు. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే గవర్నమెంట్ జాబ్ కావాలి. కావాలని నేను ఇచ్చిస్తాను కదా, పిప్పర్ అనుకుంటున్నా. గవర్నమెంట్ జాబ్ గురించి నాతోడు కాదే. అసలు నేనంటే నీకు ఇష్టమా లేదా? ఎట్లా అంటాను ఏంది? ఇష్టం ఉంటేనే కదా పెళ్లి చేసుకోమని అడిగింది. మరి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుందాం అంతే. బాబు నీకు ఇంట్లో గవర్నమెంట్ సంబంధాలు చూస్తుంటే వీడి గణేష్ గారితో ఈ కథలు నడిపిస్తున్నావా? నువ్వు ఇంటికి రా బిడ్డ, నీ సంగతి చెప్తా. నువ్వు దొరకవు అనద్దా. సృజన నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టమే. ఎట్లా చేసి నేను పెళ్లి చేసుకుంటాగా. మా ఇంట్లో వెళ్తే ఈ సాఫ్ చేస్తారు నాది. ఒక ఐడియా చెప్పాలా? ఏంటిది అది? లేచిపోదామా మరి? ఈ ఐడియాతో బానే ఉన్నది కానీ ఇప్పుడే పోదామా? కూడా నా లేచిపోదామని అనుకున్నాక ఇప్పుడే పోతారు కానీ ఇంకెప్పుడో పోతారా? ఏ ఇయ్యాలొద్దు. ఎందుకే? ఏం లేదు, మా అక్క వచ్చింది కదా, మళ్ళీ మనం లేచిపోతే వత్తమో రామో కూడా తెలియదు. ఇవాళ ఒక్కరోజు మా అక్కతో ఉంటా, రేపు లేచిపోదాం. ఎంతైనా తోడబుట్టిన వాళ్ళం కదా, ఆ ప్రేమ వట్టిగానే పోతుందా? అందుకే ఇవాళ ఒక్కరోజు మా అక్కతో నుండి రేపు పక్కా లేచిపోదాం, సరేనా? రేపు పక్కనే కదా? నిజంగా పోదాం రేపు పక్కా. మరి రేపు నేను బట్టలు తీసుకొని బ్యాగ్ వేసుకొని ఇడికేస్తా, నువ్వు కూడా ఇడికేరా. వస్తా. పక్కనే కదా? పక్కా. సరే. ఏమో ఇది లేచిపోదాం అంటది, రేపు అంటది. రేపేం చెప్తుందో చూద్దాం. ఓకే రా. ఏంద్రా నువ్వు గట్ల కత్తున్నావు? చిన్న గడివే దోస్తుల ఇంటికి వస్తాను. ఏ దోస్తుల ఇంటికి? పిల్ల పేరు ఏం పేరు ఏమోరా? పిల్లలు లేరు, గణేష్ గారితో ముచ్చలు పెడుతుందాడా? ఏ మన పోరి మన పోరే. నువ్వు చూసినవారా? నా కళ్ళారా చూసినా చెవులారా విన్నా నేను. ఏడా? ఆ యశోల బాయి కాడ ముచ్చలు పెడుతుంది. ఆయన అంటే గణేష్ గారితో గిదేం ముచ్చట పెడుతుందిరా? నీకు అట్లే అనిపిస్తుంది, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారట, లవ్ చేసుకుంటారట. ఎందుకురా పోరు నువ్వు కాడు పోసుకుంటా ఉంటావు, పోరు మీద ఏదో ఒకటి ఉట్టించి చెప్తావు. నేను ఇప్పుడు ఉట్టించడం లెక్క కనబడుతున్నా. అయినా ఈ విషయం కూడా నువ్వు ఉట్టించి చెప్తాడా? అమ్మతోడక్క, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు అక్క. నిజమారా? నిజమక్క. నువ్వు చెప్పింది ఇట్లా నిజమే అయిందనుకో, ఇలా దాని సంగతి చెప్తావు. అది రాని రాని నేను ఈ విషయం కూడా చెప్తాను. అమ్మతో ఇప్పుడు రాని చూద్దాం. రానిరా, నీ సంగతి దాని సంగతి చెప్తా. చెప్తుందా వచ్చినాక? అడుగు వచ్చినాక మీ చెల్లని. ఈ అమ్మకి చెప్తే కూడా వినరు, ఒక్కడు కూడా ముచ్చట. ఆవిరా రాని. ఏడిగైనవే? నేను ఏడిపోయినక్క చెప్పినా కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతానని, ఆడికే వచ్చిన. ఏ ఫ్రెండ్? స్వాతి. నీకు చెప్పేపోయినా కదా అక్క మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతానని, ఆడికే పోయి వచ్చిన. స్వాతల ఇంటికి పోయినావా? ఏమో అంటే కదరా ఇవర్రాక. స్వాత గణేష్ స్వాత అని పేరు ఎప్పుడు పెట్టుకున్నాడు? నువ్వు పెట్టినావా పెట్టుకున్నాడు ఆ పేరు? గణేష్ ఎవర్రా? గణేష్ ఎవరో నాకు తెలియదు. నువ్వు అసలు ఏం మాట్లాడతానో కూడా నాకు అర్థమైతలేదు. బా ఏం యాక్టింగ్ చెప్తున్నావే? గణేష్ వాడు తెలియదా నీకు? తెలియదో ఏం మాట్లాడున్నావు ఇప్పుడు నువ్వు? తెలియదా గణేష్ వాళ్ళు? వాడు అడుగుతుండే కదనే, చెప్పు. అది అక్క. ఏంటిదే చెప్పు. అది అది అని నసుకుతున్నావు, ఏంటిది అది? అక్క అది అది చెప్పే. అది అది ఏంది చెప్పు, అడుగుతుంది అక్క. వాడేదో అడుగుతుండే కదనే, చెప్పు. అక్క నేను గణేష్ ని లవ్ చేస్తానా, ఆయననే పెళ్లి చేసుకుంటా. ఇన్నా అక్క చెప్తే నమ్మేవా? నా మీద కొడుతుంది కదా. ఏం చేసావు చూసినావా? గణేష్ గారిని లవ్ చేసినవా అంటే ఇప్పుడు గణేష్ గారిని పెళ్లి చేసుకుంటావా నువ్వు? అవునక్క నేను ఆయననే పెళ్లి చేసుకుంటా. ఆహా పెళ్లి దాకా వచ్చింది చూసినావా? నేను చెప్తే ఏంటివా? ఇప్పుడు కనుక అది పెళ్లి చేసుకోవాలి కానీ నా ఊర్లో ఇజ్జత్ ఏం కావాలన్నది. ఇక నేను బతకపోయింది కత్తేది కత్తేది వద్దు, నువ్వు జరుగు కత్తేది. ఊర్లో నా ఇజ్జత్ అంతా ఏం కావాలి? కత్తి లేదు, తాడు తాడు వేసుకుంటాడే నాకు వద్దుగా. వద్దు, అది పెళ్లి చేసుకుంటాడు ఇక ఇంకా బతికేం చేయాలి. నేను చేసుకోను, కొంచెం చేసుకో కదా. చేసుకోను పక్క పక్కా చేసుకోను. ఒట్టు చేసుకోను. నువ్వు చేసుకోవాలి కానీ నా ఇజ్జత్ అంతా పోతుంది. మరి చేసుకో కదా పక్క.
అరే నిజంగానే చేసుకోండిరా. చేసుకోదంట తీరా. ఆకలి అవుతుంది, అన్నం పెడుతూ పో. నీ అమ్మ ఎండ బాగా కొడుతుంది, ఎవ్వరు లేరేందబ్బా. అబ్బా గణేష్ గారికి ఈడున్నాడు, నా కావాలి కాస్తుండేది. వీళ్ళు చూసి చూడనట్టు తప్పించుకొని పోవాలి. ఏం చేస్తాడు చూద్దాం. చూసారా చూసా ఏం లేదు, ఇక్కడ కొంచెం పని ఉంది, పోతున్నా, కొంచెం పని మీద పోతున్నా. ఓ నీ పని లేదన్నా మాకు తెలుస్తుంది. సరే కానీ గణేష్ గిడ నిలబడ్డ నువ్వు ఏంది? మీ ఇంటికి తవ్వ దొరకక. మా ఇంటికా? మా ఇంటికి ఎందుకు? ఏం లేదే, ఒక 5,000 అవసరం ఉండే, ఎవరిని అడగాలనా అని ఆలోచిస్తానా, మీ పిల్లం గుర్తుకొచ్చింది. నా పిల్లం నా పిల్ల ఏమని ఇచ్చేదా నీకు? ఇచ్చేదేం లేదు కానీ నేను అడిగితే పక్కా అవుతుంది. నా పిల్ల నీకు ఎందుకు ఇస్తుంది? పోయి అడిగితే మా ఇస్తుంది. అదే ఎందుకు ఇస్తుంది? అదంతే. అరే నా పిల్ల నీకు ఎందుకు ఇస్తుంది అంటున్నా నేను. సరే ఇక నన్ను చెప్పేదాకా నువ్వు విడిచిపెడతట్లేవు కానీ ఒక వారం కింద నీ భార్య రోకాల పడతారు కొట్టిందా నిన్ను? కొట్టేది, మొన్న తాగిచ్చినా కాబట్టి కొట్టేది. తాగిన విషయం చెప్పినందుకే 1000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు నీ సెకండ్ సెట్ ఆఫ్ విషయం చెప్తే 5,000 కదా. అమ్మ కొడుక గణేష్, నువ్వు నా ఇంటికి నా పిల్లని చెప్పి కొట్టిపించేది నువ్వేనారా? నేనే. అమ్మా గని ఇదంతా కాదురా నీకు. గని ఒక 2,000 ఉన్నాయి, ఇంకొక 3,000 ఫోన్పే చేస్తా. నీ దయ కానీ నా ఇంటికి పోకు, నా పిల్లని అడగకు, ఏదన్నా నేను ఇస్తా. ఓకే 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 ఓకే. సాయంత్రం 5 గంటల వరకల్లా 3,000 రూపాయలు నా ఫోన్లో రాలేదనుకో మీ ఇంటికి పోవాల్సి వస్తుంది. మరి మాయ కానీ మా ఇంటికి పోకరా, నేను లేకలేకనే కొత్త పూరితో మాట్లాడుతున్నా. ఈ విషయం ఎవ్వరు తెలియదు. నువ్వు ఇట్లా మా ఇంటికి నా పిల్లలు చెప్పినావు అనుకో, నా ఈపు సాఫ్ చేస్తారా మాయ. ఈ విషయం నాకు కూడా తెలియదే, ఇప్పుడు నువ్వు చెప్తానే తెలుసు. 3వ సెటప్పా. 3,000 కాదు కాక 5 నిమిషాల రౌండ్ ఫిగర్ 5,000 పంపకపోయినావు అనుకో మీ ఇంటికి పోతా. అరే మాయ కానీ మా ఇంటికి పోకరా, పైసలు నా ఫోన్ లేవు, నేను షాప్లోకి వాళ్ళని అడిగి కొడతా కానీ మా ఇంటికి పోకరా మాయ కానీ. 5 నిమిషాలలో కొడతా, 5 నిమిషాలలో కొడతా. 5 నిమిషాలల్లా గుర్తుంచుకో, 5 నిమిషాలు. ఓవర్ యాక్షన్ చేయకరా. మొత్తానికి వెళ్ళైతే పైసలు వచ్చేసినాయి. ఏమైంది సృజన? చిన్న డ్రెస్ మీద నేర్చినావు, ఊపుకుంటావు, చేతితో నేర్చినావు, బ్యాగ్ ఏది, బట్టలు అవే? ఏం లేదు గాని నీకో ముచ్చట చెప్పాలి. ఆగో మళ్ళీ ముచ్చట్నే, అసలు మనం పోడుందా లేదా? ఏ పోడు ఉన్నది గాని మళ్ళా కానేంది? ఇగో నీకో ముచ్చట చెప్పాలి. మళ్ళీ ముచ్చట్నే? ఏగా సుజాతక్క లేదా? ఏ సుజాతక్క? మీ ఇంటి పక్క గల్లీలు ఉండేగా సుజాతక్క. ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఇవాళ దేవుని చేసుకుంటారు. వాళ్ళు దేవుని చేసుకుంటే మనమేది కాగనే? మనం ఎట్లాగో లేచిపోదాం అనుకుంటాం కదా, మనం సరిగ్గా తింటామో తినమో తెలియదు. అందుకని ఇవాళ వాళ్ళు మంచిగా దేవుని చేసుకుంటారు. మటన్ కూర ఉంటది, మటన్ కూరతోటి కడుపు నిండా తిన్నాక రేపు లేచిపోదాం. మటన్ కూరతో తిన్నాక రేపు పోదామా? రేపు పక్కనేనా మరి? రేపు పక్కా పోదాం. మీ అమ్మ నువ్వు లేచిపోదాం అన్నావని బట్టలు ఇస్త్రీ వేసుకొని అన్ని చదువుకొని వచ్చిన. రేపు పక్కానే, రేపు మిస్ చేయవు. షూర్ కదా? షూర్. రేపు ఇదే టైంకి ఇక్కడికే రావాలి. రేపు పక్క కదా? పక్కా. షూర్ కదా? షూర్. సరే పా. ఓహో ఈ వీటికేం తక్కలేదు. ఏం చేస్తుందో ఏమో, నిన్న అన్నది ఇయ్యాలన్నది రేపు ఏమంటుందో ఏమో. నీ అమ్మ బా, దీనికి ఏమైంది అసలు? 2 నెలల నుండి లేచిపోదాం అంటుంది. వారం రోజుల కూడా దాని ఫోనే కలసలేదు. ఇవాళ దాని ఫోన్ కలవలేదు అనుకో, డైరెక్ట్ దాని ఇంటికే పోతాం. చూస్తా ఇప్పుడు. అబ్బా ఫోన్ రింగ్ అవుతుంది, ఇప్పుడు లేవట్టాలి చెప్తా. అబ్బాయి ఫోన్ కట్ చేస్తుంది ఏంది? మళ్ళీ చేస్తా, ఫోన్ ఎత్తేదాకా చేస్తా.
మళ్ళా రింగ్ అవుతుంది. ఇది ఫోన్ కట్ చేస్తాను. ఏమైనా కానీ మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తా. ఫోన్ ఎత్తకపోయింది అనుకో అప్పుడు చెప్తా. హలో, ఏమైంది సృజనా? ఫోన్ కలుస్తలేదు, కలిసి ఎత్తలేవు. ఏం లేదు. మరి లేచిపోదామన్నావు కదరా, నేను బ్యాగ్ పెట్టుకొని మళ్ళీ సిద్ధంగా ఉన్నాడా. నీకో విషయం చెప్పాలి. అప్పుడు చెప్పే తొందరరా. నాకు ఆల్రెడీ పెళ్ళయింది. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీని చూసిండని చెప్పినా కదా, ఆ అబ్బాయితోటే పెళ్లి చేసేసిర్రు. నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నా. నువ్వు వేరే ఆమెను చూసుకొని వెళ్ళిపో. ఇది 2 నెలల కోలే, రేపు పోదాం మాపు పోదాం అని చెప్తే రోజు నేను తయారయ్యి అన్ని ఏర్పాటు చేసుకుంటే తీరా గవర్నమెంట్ ఎంప్లాయీతో పెళ్ళి అయిపోయిందని చెప్తాంది.